ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఓటమి భయంతో వైసీపీ ఓట్ల దొంగాట మొదలుపెట్టిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు ప్రజా వ్యతిరేకత, మరోవైపు ఎమ్మెల్యేల అసంతృప్తితో వైసీపీ పరిస్థితి గందరగోళంగా మారింది. దీంతో దొంగ ఓట్ల సాయంతో ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలని భావిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ ఎలాంటి స్కెచ్లు వేస్తోంది? ప్రతిపక్షాలే టార్గెట్గా ఎలాంటి కుట్రలు పన్నుతోంది? ఏపీలో బోగస్ ఓట్ల దందా తీవ్ర దుమారం రేపుతోంది. ఓటమి భయంతో వైసీపీ నేతలు బరితెగించి మరీ అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓట్ల దందాకు తాడేపల్లి ప్యాలెస్ నుంచే స్కెచ్ నడుస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సాక్షాత్తు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు 2 చోట్ల ఓట్లున్నట్టు తేలడం తీవ్ర కలకలం రేపింది. ఇదే విషయమై టీడీపీ నేత ధూళిపాళ నరేంద్ర ఆధారాలతో సహా ట్వీట్ చేశారు. క్యాంప్ ఆఫీస్ క్లర్క్ రెడ్ హ్యాండెడ్ గా బుక్ అంటూ సెటైర్లు వేశారు. సజ్జలకు, ఆయన కుటుంబ సభ్యులకు పొన్నూరులో 1 ఓటు, మంగళగిరిలో మరో ఓటు ఉన్నట్టు ఆధారాలతో సహా బహిర్గతం కావడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. రాష్ట్రంలోని ఓట్ల దందాకు తాడేపల్లిలోనే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం జరుగుతున్నాయన్న ప్రతిపక్షాల విమర్శలు నిజమేనంటూ ప్రజలు సైతం అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి అన్న ఉద్దేశంతో వైసీపీ దొంగ ఓట్లు సృష్టిస్తోందని చాన్నాళ్లుగా టీడీపీ, జనసేన సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. వైసీపీ పార్టీ కార్యకర్తలకు 1 నియోజకవర్గంలో కాకుండా 2 నియోజకవర్గాల్లోనూ ఓట్లున్నాయని చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ సరికొత్త ఓట్ల దొంగాటకు తెరలేపిందంటూ ఏపీ బీజేపీ సైతం ఆరోపించడం సంచలనమైంది. బోగస్ ఫామ్ 7 ఫేక్ ఐడీలను మించిన ఓట్ల గేమ్ ఆడుతోంది అంటూ బీజేపీ ఆరోపించింది. అభ్యర్థి బదిలీ మాదిరిగా వైసీపీకి ఓట్ల బదిలీకి ఎత్తుగడ వేసిందని, దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి హెచ్చరించడం వైసీపీ ఓట్ల దందాకు అద్దం పడుతోంది. ఓట్ల దందాలో వైసీపీ నేతలు శృతిమించిపోతున్నారు. సొంత అభ్యర్థులకు కూడా కొందరు వైసీపీ నేతలు వెన్నుపోటు పొడుస్తున్నారు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్ కు కొన్ని ఓట్లు బదిలీ చేశారు. ఇప్పటికే ఖాళీ స్థలంలో డోర్ నంబర్తో ఓటు హక్కు తీసుకున్నారు మంత్రి విడుదల రజని. మరికొంతమంది అక్కడి నుంచి వచ్చి గుంటూరులో ఎవరో ఒకరి డోర్ నంబర్తో ఓటు హక్కు కోసం దరఖాస్తులు చేసుకున్నారు. చిలకలూరిపేట నుంచి ఓట్లు గుంటూరుకు ట్రాన్స్ఫర్ అయితే మరి చిలకలూరిపేట అభ్యర్థి సంగతేంటి అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గుంటూరులో రజని కొత్త ఓట్లు చేర్పించడంపై ఇప్పటికే ఆందోళన చేశారు టీడీపీ నేతలు. అయినా అధికారులు పట్టించుకోలేదు. కేవలం ఈ నియోజకవర్గాల్లోనే కాదు, దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా అధికార పార్టీ నేతలు ఇలాంటి ఎత్తుగడలే వేస్తున్నారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలలో ఎపిక్ కార్డుల ఐడీలతో ఫేక్ కార్డులను తయారు చేసి 36,000 ఓట్లను పోల్ చేయించుకుంది. ఇప్పుడు ఇంతకు మించిన గేమ్ ఆడడం ప్రారంభించింది. బదిలీ అయిన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో కొత్త ఓట్లను చేర్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బదిలీ అయిన నియోజకవర్గాలలో దొంగ ఓట్లు చేర్పించడంపై ఇప్పుడు రాష్ట్రంలో కలకలం ప్రారంభమైంది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలలో ఫేక్ ఐడీలను క్రియేట్ చేసి ఎపిక్ కార్డులను తయారు చేసిన అధికారులు రోజుకొకరు సస్పెండ్ అవుతున్నారు. క్రిమినల్ కేసులు కూడా నమోదవుతున్నాయి. అయినప్పటికీ కొంతమంది అధికారులు ఇంకా వైఖరి మార్చుకోవటం లేదు. గుంటూరు జిల్లా వేమూరులో ఉన్న మంత్రి మేరుగ నాగార్జునను ప్రకాశం జిల్లా సంతనూతలపాడుకు బదిలీ చేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి మంత్రి ఆదిమూలపు సురేష్ ను అదే జిల్లాలోని కొండేపికి మార్చారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు, మార్కాపురం ఎమ్మెల్యేలను అటు ఇటు మార్చారు. ఇలా మార్చిన ఎమ్మెల్యేలు తమ అనుచరులను తీసుకొచ్చి కొత్తగా మారిన నియోజకవర్గాల్లో ఓట్లు సృష్టించడమే కాకుండా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను కూడా క్లియర్ చేయాలని అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయితే కొన్ని నియోజకవర్గాలలో అమాత్యులు లేదా ఎమ్మెల్యేలు వేరే నియోజకవర్గాలకు మారినప్పటికీ పాత నియోజకవర్గాలలో ఉన్న క్యాడర్ను తీసుకొస్తే అక్కడున్న పార్టీ అభ్యర్థి పరిస్థితి ఏంటి అని వైసీపీ నేతలే ప్రశ్నిస్తున్నారు.
అయితే దొంగ పనులు చేయడం, దొరికిపోగానే దొంగ దొంగ అని రివర్స్ లో అరవడం వైసీపీ నేతలకు బాగా అలవాటు. ఓటర్ల జాబితాను వైసీపీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్న వైనం అన్ని నియోజకవర్గాల్లో బయటపడగానే టీడీపీ, జనసేన పోరాటం ప్రారంభించాయి. వీటికి సంబంధించిన ఆధారాలతో టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో గతుక్కుమన్న వైసీపీ నేతలు తమ స్ట్రాటజీని బయటకు తీశారు. వెంటనే అదే రోజు తమకు అపాయింట్మెంట్ కావాలని ఇప్పించుకుని మరీ వైసీపీ నేతలు సైతం ఫిర్యాదులు చేశారు. మొదటి నుంచి జగన్ అండ్ కో ఫాలో అవుతున్న స్ట్రాటజీ అదే. తప్పు చేసి దొరికిపోయిన ప్రతిసారి ఎదురుదాడికి దిగుతూ ఉంటారు. ఎదుటివారు ఎలాంటి తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టుగా ప్రచారం చేసి వారు చేశారు కాబట్టి మేము చేశాం అన్నట్టుగా కొత్త థియరీని తెరపైకి తీసుకొస్తారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయంగానైనా పాలనా పరంగానైనా జగన్ ఫాలో అవుతున్న థియరీ ఇదే. దీంతో వైసీపీ నేతల అతి తెలివితేటలను ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఓట్ల కోసం వైసీపీ నేతలు చెబుతున్న కథలు, పడుతున్న పాట్లు చూసి పడి పడి నవ్వుకుంటున్నారు. మొత్తానికి ఏదేమైనా వైసీపీ లేపిన ఈ సరికొత్త ఓట్ల దొంగాట ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారింది.